ओके। इन యాజ్ ఐ టోల్డ్ యూ దట్ जैसे मैंने पहले बताया था कि మేషరాశి వాళ్ళు ఆ, చెప్పినట్లుగా మనం 12 రాసులు కారకత్వాలు చెప్తున్నాను. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే రాశికి అది ఏ తత్వం, అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, వాటిని ఎలిమెంట్స్ అంటారు. ఓకే. తర్వాత నేను ఇంకోటి ఏం చెప్పానంటే వాటి క్వాలిటీ బేస్డ్గా వచ్చి చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి. ఓకే. వాటిని ఇంగ్లీష్లో చర అంటే కార్డినల్ అంటారు, స్థిరం అంటే ఫిక్స్డ్ అంటారు, మ్యూటబుల్ అంటే ద్విస్వభావ. సో మేషం వచ్చేసి ఎలిమెంట్ క్లాసిఫికేషన్లో అగ్నితత్వం, క్వాలిటీ బేస్డ్లో కార్డినల్ అంటే చరరాశి, ఆ, లింగము జెండర్ అంటే పురుషలింగం. ఓకే. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఏంటివంటే మేషరాశికి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం దే ఆర్ వెరీ బోల్డ్ అంటే ధైర్యంగా ఉంటారు. పోతే డైనమిక్ అంటే చాలా ధైర్యము ప్లస్ యాక్షన్ ప్రధానంగా, అంటే యాక్షన్ ఇంపార్టెంట్, వెంటనే యాక్షన్ తీసుకునేటట్టుగా ఉంటారు. ఏరీస్ వచ్చేసి కొత్త కొత్త ప్రాజెక్టులకి ఏదన్నా పైనీర్ అంటే ముందుండి మార్గం చూపే అలాంటి పనులకి వాళ్ళు చాలా ముందుంటారు. చాలా వరకు వీళ్ళల్లో ఎనర్జీ అంటే శక్తి, ఉత్సాహం నింపుంటుంది. ఎందుకంటే అగ్నితత్వం వీళ్ళకి ఇంత ఎనర్జీ, ఉత్సాహం ఇస్తుంది. అలాగే ఇందులో వీళ్ళు కార్డినల్ అంటే చరరాశు లక్షణాలు ఏంటి అంటే చాలా వరకు వీళ్ళు లీడర్స్గా, ఓకే, యాక్టివ్ లీడర్స్గా, జనాల్లో చురుకుగా ఉండే లీడర్స్గా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకే నెక్స్ట్ వచ్చి వృషభం అంటే తౌరస్. ఇందులో ఎలిమెంట్ వచ్చి భూతత్వం, ఎర్త్ అంటే భూతత్వం. పోతే నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి వీళ్ళు స్థిర రాసులు అంటే ఫిక్స్డ్ అనమాట. పోతే జెండర్ వచ్చేసి స్త్రీ రాసులు అంటారు. ఓకే. ఫెమినైన్ అంటే స్త్రీ రాశి. ఇప్పుడు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వీళ్ళు స్థిర అంటే స్టడీ అంటే స్థిర స్వభావం ఉంటుంది, అంటే మార్పుకి పెద్దగా ఇష్టపడరు అనమాట. నమ్మదగిన వాళ్ళు, రిలయబుల్ అంటే నమ్మదగిన వాళ్ళు, చాలా సహనంగా ఉంటారనమాట. కాకపోతే ఈ తౌరస్ అంటే వృషభ జాతకులు స్థిరత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మార్పును పెద్దగా ఆశించరు. పోతే మెటీరియల్ కంఫర్ట్ అంటే ఎక్కువ వీళ్ళకి వస్తు వస్తు సదుపయోగాలు ఉండాలి, ఇష్టపడతారు. అన్ని వస్తు సదుపయోగాలు, ప్రతి ఒక్క వస్తువులు కంఫర్ట్గా ఉండాలి అన్నట్టుగా ఉంటారు అనమాట. ఇది వీళ్ళ ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్, భూతత్వం. ఈ భూతత్వం వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. గ్రౌండెడ్నెస్ అంటే రియలిస్టిక్గా. ఓకే. ఈ ఫిక్స్డ్ క్వాలిటీ ఏంటిది వీళ్ళది? స్థిర స్థిర రాశులు కాబట్టి వీళ్ళు పర్సిస్టెన్స్ అంటే ఎక్కువ వీళ్ళు సెక్యూరిటీ కోరుకుంటారనమాట. ఒక కంటిన్యూ అంటే కంటిన్యూ అనేది ఇష్టపడతారు. పర్సిస్టెన్స్ కంటే కంటిన్యూగా ఉండే పద్ధతి ఏదైనా కానీ, పోతే ప్రేమ లాంటి వాటిని మీద సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు అన్నమాట. పర్సిస్టెన్స్ అంటే అని చెప్తున్నాం. ఈ ఫిక్స్డ్ క్వాలిటీ వాళ్ళకి పర్సిస్టెన్స్ అంటే ఒక కన్ కంటిన్యూ ఒక విషయం మీద వీళ్ళకి నిలకడగా ఉండే, ఓకే. కన్సిస్టెన్సీ అంటే నిలకడగా ఒకే ఒక మనస్తత్వంతో, కన్సిస్టెన్సీ అంటే ఫిక్స్డ్ మనస్తత్వంతో, స్థిరమైన మనస్తత్వంతో ఎక్కువ ఇష్టపడతారు. అండ్ లవ్ ఫర్ సెక్యూరిటీ అంటే ప్రేమ విషయాల్లో చాలా సెక్యూర్గా వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి. తర్వాత పోతే జెమిని మిథున రాశికి వాయుతత్వం ఎలిమెంట్, క్వాలిటీ వచ్చేసి వీళ్ళు మ్యూటబుల్ అంటే ద్విస్వభావ రాశులు. ఓకే. ద్విస్వభావ రాశులు. మళ్ళీ పురుష రాశి
ఇది ఎట్లా చెప్పాను నేను, మే మీరు అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం అంటే ఇవే మేష, వృషభ, మిథున, కర్కాటకం దాకా వచ్చి మళ్ళీ సింహం నుంచి మళ్ళీ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, వృశ్చికం దాకా వస్తుంది సింహం నుంచి. మళ్ళీ ధనుసు నుంచి అగ్నితత్వం, భూతత్వం, మకరం భూతత్వం, కుంభం వాయుతత్వం, జలతత్వం, మీనం ఇట్లా చేసుకోవాలి. పోతే క్వాలిటీస్ వచ్చి చర, స్థిర, ద్విస్వభావ. మేషం చర, స్థిర వృషభము, మిథునము ద్విస్వభావం. మళ్ళీ కర్కాటకం నుంచి చర, స్థిర, కర్కాటకం, సింహం స్థిర, కన్య ద్విస్వభావ. మళ్ళీ తులా నుంచి చర, తులచర, స్థిర వృశ్చికం, ధనస్సు ద్విస్వభావ. మకరం చర, కుంభం స్థిర, మీనం ద్విస్వభావం. ఇట్లా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ లింగాలు వచ్చేసి ఇప్పుడు మొదట మేషం పురుష, వృషభం స్త్రీ, మళ్ళీ మిథునం పురుష, కర్కాటకం స్త్రీ, పురుష స్త్రీ అట్లా రిపీట్ చేసుకుంటూ వచ్చుకుంటాను. పోతే ఇప్పుడు ఇక్కడ మనకి మిథునంలో ఏమవుద్ది, ఇది వాయుతత్వం. మ్యూటబుల్ అంటే క్వాలిటీ ద్విస్వభావ రాశి. ఇది మ్యాస్క్యులిన్ అంటే పురుష రాశి. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పినట్టు చాలా క్యూరియస్గా ఉంటారు. క్యూరియస్ అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది, అంతే తపనగా ఉంటుంది నేర్చుకోవాలనేది. అడాప్టబుల్ అంటే ఒక స్థితికి, ఏ స్థితికైనా వీళ్ళు తనను అనుగుణంగా మార్చుకుంటారు. ఎక్కడికైనా కూడా అడ్జస్ట్ అవుతారు అన్నమాట. ఏ స్థితికైనా వీళ్ళు అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతారు. తనను మార్చుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా జీవనం సాగిస్తారు. కమ్యూనికేటివ్ అంటే చాలా ఈజీగా ఎవరితో అయినా మాట్లాడగలుగుతారు. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కమ్యూనికేటివ్ అంటే. జెమిని వచ్చేసి వీళ్ళు చాలా ఇంటలెక్చువల్, చాలా తెలివిగల వాళ్ళు, చాలా బహుముఖ ప్రజ్ఞావంతులు. పోతే సోషల్ ఇంటరాక్షన్, పబ్లిక్ తోటి కలిసిపోవటం, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేటివ్గా ఉండటం. అంటే వాళ్ళు మన నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, వాళ్ళ నుంచి తీసుకున్నా కూడా అట్లా ఉంటారనమాట. సరే, ఇక్కడ వాయుతత్వం ఏమొస్తుందంటే వీళ్ళకి ఆ మెంటల్, మానసిక శక్తి, ఆ కెపబిలిటీ, క్వాలిటీ, మ్యూటబుల్ క్వాలిటీ అంటే తన మార్చుకునే ద్విస్వభావ క్వాలిటీ. ఏ దానికైనా అన్ని క్వాలిటీస్, చరాస్థిరాల్లో ఉండే క్వాలిటీస్ అన్నీ వీళ్ళకి తరతబొలిటీ ఉంటాయి. వర్సటాలిటీ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ అంటే మార్పు, దేనికైనా మారటానికి స్థిరంగా ఉండకుండా ఫ్లెక్సిబుల్గా ఎట్టి పరిస్థితులకైనా కూడా వాళ్ళు తను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీల్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాన్సర్ అంటే కర్కాటకం. ఇది వచ్చేసి కర్కాటకం వచ్చేసి తత్వం వచ్చి క్వాలిటీ వచ్చి మళ్ళీ ఇక్కడ చరరాశి అవుతుంది. ఎందుకంటే మిథునం చర, స్థిర, మిథునం వచ్చేసి ద్విస్వభావం. మళ్ళీ కర్కాటకం వచ్చేసి చర. ఇది స్త్రీ రాశి. క్యారెక్టరిస్టిక్స్ నర్చరింగ్, ఇల్లంటే పోషణ, ఎక్కువ పెంపకాలకు ఇష్టపడతారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్ అంటే సున్నితత్వం ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రొటెక్టివ్గా ఉంటారు. ప్రొటెక్టివ్ అంటే వాళ్ళు ఎక్కువ రక్షణ కోరుకుంటారు. ఈ క్యాన్సర్ వచ్చేసి వీళ్ళు చాలా డీప్లీ ఎమోషనల్. అంటే వీళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు అనమాట. చాలా దీర్ఘమైన ఎమోషన్స్ మన తెలుగులో చెప్పాలి అంటే ఎమోషనల్ అంటే మానసికమైనటువంటి ఫీలింగ్స్, మనసు పరంగా తన ఎమోషన్స్. ఓకే. అండ్ ఫ్యామిలీ వాల్యూస్, ఎక్కువ కుటుంబానికి వాల్యూస్ ఇస్తారు. కుటుంబ విలువల్ని కోసం వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. అండ్ కుటుంబము, ఇంటికి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. పోతే ఈ జలతత్వ ఎలిమెంట్ అయినందువల్ల వీళ్ళలో చాలా సహజంగా ఇంట్యూషన్ అంటే సహజంగా ఉంటారు. ఎంపతి అంటే
సింపథెటిక్గా ఉంటారు. సింపథెటిక్గా అంటే ఎదుటివారి మీద ఎక్కువ కరుణగా వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాళ్ళ బాధలతోటి కలిసి సింపథెటిక్గా ఉంటారు. పోతే వైల్ ద కార్డినల్ క్వాలిటీ షోస్ ఏ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఈజ్ ఎమోషనల్ అండ్ ఫెమిలియల్ మ్యాటర్స్. కార్డినల్ క్వాలిటీ షోస్ ఏ ప్రోయాక్టివ్, కార్డినల్ అనమాట. వీళ్ళు కార్డినల్ అంటే చరరాశులు. షోస్ ఏ ప్రోయాక్టివ్, ఇప్పుడు ఈ కార్డినల్ క్వాలిటీ చరరాశి అయినందువల్ల వీళ్ళ ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే యాక్టివ్గా ఉండే, చురుకుదనంగా ఉండే విధానము ఏ విషయాల్లో ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ ఎమోషన్స్కి అండ్ కుటుంబ సంబంధమైన విషయాల్లో చాలా వీళ్ళు ప్రోయాక్టివ్గా ఉండే, చురుకుదనంగా ఉండే క్వాలిటీని ఈ కార్డినల్ క్వాలిటీ అయినందువల్ల, అంటే చరరాశులు. ఓకే, చరరాశులు, కార్డినల్ అంటే చరరాశులు. ఈ చరరాశులు అయినందువల్ల వీళ్ళు చాలా చురుకుగా ఉంటారు, ప్రోయాక్టివ్గా ఉంటారు. ఏటికి ఏంటారంటే ఎమోషన్స్, ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఫ్యామిలీ విషయాల్లో చాలా ఎమోషన్స్కి వీళ్ళు చాలా చురుకుదనంగా ఉంటారనమాట. పోతే నెక్స్ట్ వచ్చేసి సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఎలిమెంట్ మళ్ళీ అగ్నితత్వం స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ వచ్చేసి ఫిక్స్డ్. ఓకే, పురుష రాశి క్యారెక్టరిస్టిక్స్ ఏమవుతాయి? వీళ్ళు చాలా చెరిస్మాటిక్గా ఉంటారు. చెరిస్మా అంటే ఆకర్షణీయతనం అనమాట. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్ అంటే మనం తెలుగులో ఏం చెప్తాం? చాలా విశ్వాసం, ఒక నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి చాలా బలమైన నమ్మకం ఉంటుంది. చాలా క్రియేటివ్గా ఉంటారు. క్రియేటివ్ అంటే ఏ ఏ విషయంలో అయినా కూడా కొత్త క్రియేషన్. ఓకే, తర్వాత పోతే ఈ సింహ రాశి జాతకులు ఎక్కువ స్పాట్లైట్కి రావడానికి ఇష్టపడతారు. అంటే ఫేమస్ అవ్వాలని, స్పాట్లైట్కి వచ్చి ఫోకస్లోకి వచ్చి పబ్లిక్లో అలా రావాలని దాన్ని ఇష్టపడతారు. ఎక్కువ గుర్తింపు కోసం వీళ్ళు కోరుకుంటారు అనమాట. గుర్తింపును కోరుకుంటూ ఉంటారు. ఇది అగ్నితత్వం అయినందువల్ల ఈ అగ్నితత్వం వీళ్ళలో ఒక కసి, చురుకుదనము, ఒక ఉత్సాహం, ఉత్తేజితం, ఇవన్నీ ఈ అగ్నితత్వం వీళ్ళకి ఇస్తుంది అనమాట. అదిగాక ఇది ఫిక్స్డ్ అంటే స్థిర రాశి కాబట్టి వీళ్ళు లోయల్టీ అంటే ఒక విశ్వాసబద్ధమైన, ఒక స్ట్రాంగ్ అంటే బలమైన కోరికలు, మానసికంగా బలంగా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ కన్య అంటే విర్గో. రూలింగ్ ప్లానెట్ వచ్చి కన్యాకి బుధుడు. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసి భూతత్వం. మ్యూటబుల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ద్విస్వభావ రాశి. అన్నిటికీ మ్యూటబుల్ అనే చెప్పాం కదా. మ్యూటబుల్ అంటే ద్విస్వభావ రాశి. ఈ ద్విస్వభావ రాశి అంటే మ్యూటబుల్ అంటే వీళ్ళు చర అంటే ఫిక్స్డ్ అంటే స్థిర అని చెప్పుకున్నాం. చర, ఫిక్స్డ్ ఈ రెండు క్వాలిటీస్ కలిపి మ్యూటబుల్గా ఉంటారు. ఓకే, భూతత్వము స్త్రీ రాశి, ఫెమినైన్. అంటే క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి కన్యకి వీళ్ళు చాలా అనలైటికల్గా ఉంటారు. అనలైజ్ అంటే పరిశీలన ధోరణిలలో ప్రతి ఒక్క స్థితిని పరిశీలించే, అనలైజ్ చేసే మెంటాలిటీలో ఉంటారు. ప్రాక్టికల్గా ఉంటారు జీవితంలో. అంటే ప్రాక్టికల్గా ఉంటే ఏదైనా చేసి చూడాలి, అనుభవించి చూడాలి ప్రాక్టికల్గా ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని అన్నట్టుగా. ఓకే, ఏదన్నా చాలా లోతుగా ఆలోచిస్తారు, డీటెయిల్గా చూస్తారు. ఏదైనా ఒక విషయాన్ని చాలా లోతుగా
ఆ లోతు డీటెయిల్ వైడ్గా చూడాలి, డీటెయిల్ వైజ్గా చూడాలని చూస్తారు. తర్వాత పోతే ఈ విర్గో అంటే కన్య జాతకులు ఎక్కువ ప్రెసిషన్ అంటే ఒక అక్యురసీ అంటే కరెక్ట్నెస్ కోసం కోరుకుంటారు. ఆ కరెక్ట్నెస్ ఎంత ప్రెసిసివ్గా ఉండాలి, వాళ్ళకి కరెక్ట్గా పిన్ పాయింట్ దాకా అనమాట. ఇంప్రూవ్మెంట్ని ఎక్కువ కోరుకుంటారు అనమాట. దేంట్లో అయినా కూడా ఇంప్రూవ్మెంట్ వీళ్ళకి ఇష్టపడతారు. ఇది భూతత్వ రాసులు కాబట్టి వీళ్ళకి ప్రాక్టికాలిటీ అనేది అలవర్చు వాళ్ళకి ఉంటుంది. పోతే ఈ మ్యూటబుల్ అంటే ద్విస్వభావ రాశి అయినందువల్ల వాళ్ళు అడాప్టేషన్ని ఏ స్థితికైనా కూడా వాళ్ళు అలవాటు పడి పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ వల్ల ఉంటుంది. మార్పుకి ఎప్పుడు వీళ్ళు ఇష్టపడతారు. స్థిరంగా ఉండాలనుకోరు, ఎక్కువ మార్పుని ఎక్కువ ఇష్టపడతారనమాట. పోతే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళ వర్క్ లేకపోతే సర్వీస్లో కూడా ఎక్కువ వీళ్ళు మార్పుని కోరుకుంటారు, స్థిరంగా ఉండాలనుకోరు అనమాట. పోతే లిబ్రా అంటే తులారాశి అధిపతి, తులారాశికి అధిపతి శుక్రుడు, వీనస్ అంటాము. ఎలిమెంట్ వచ్చేసి వాయుతత్వం. క్వాలిటీ కార్డినల్ అంటే చరరాశి. జెండర్ వచ్చేసి మ్యాస్క్యులిన్ అంటే పురుష రాశి. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ డిప్లొమాటిక్గా ఉంటారు వీళ్ళు, చాలా డిప్లొమాటిక్గా, బ్యాలెన్స్డ్గా అండ్ సోషల్గా ఉంటారు. ఓకే. పోతే కొంచెం తెలుగులో కావాలంటే డిప్లొమాటిక్ ఏంటి చెప్తాను నేను. లిబ్రా అంటే తులారాశి. వీళ్ళు ఎక్కువ రిలేషన్స్లో ఒక సౌమ్యత మన రిలేషన్ అంటే మన మానవ బంధాల్లో సౌమ్యత, మంచి రిలేషన్ కోరుకుంటారు. హార్మోనీ అంటే వాళ్ళ మధ్యన సఖ్యత అంటాం అనమాట. అందరి మధ్యన సరౌండింగ్స్లో చుట్టుపక్కల వాళ్ళందరితోటి, బంధువులతోటి సఖ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటారు వీళ్ళు. ఇది వాయుతత్వం కాబట్టి వీళ్ళకి వాయుతత్వం చాలా ఇంటలెక్ట్గా, తెలివితనంగా, కమ్యూనికేటివ్గా, పబ్లిక్ తోటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బాగా. ఇంటలెక్ట్ అంటే తెలివిగా ఉండటం, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ కార్డినల్ క్వాలిటీ వీళ్ళకి ఏమిస్తుందంటే పార్ట్నర్షిప్స్ని మేనేజ్ చేసేటట్టుగా వీళ్ళకి ఇనిషియేషన్ అంటే చొరవ చూపించే గుణం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. జస్టిస్ అంటే ఎక్కువ వీళ్ళు న్యాయాన్ని ఇష్టపడతారు, ప్రతి పనికి న్యాయబద్ధంగా ఉండాలి. ఓకే. తులారాశి. పోతే వృశ్చికం అంటే స్కార్పియో. దీనికి అధిపతి 8వ రాశి. ఇది అధిపతి కుజుడు, మార్స్ అంటారు, అంగారక గ్రహము లేకపోతే మంగళ గ్రహం అని. ఓకే. వృశ్చికానికి అధిపతి మార్సు లేకపోతే కుజుడు, మంగళ గ్రహము, అంగారక గ్రహం అని కూడా అంటారు. ఇది జలతత్వ రాశి. క్వాలిటీ వచ్చేసి ఫిక్స్డ్ అంటే స్థిర రాశి, స్త్రీ రాశి, ఫెమినైన్. క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే చాలా ఇంటెన్స్గా ఉంటారు. ఇంటెన్స్ అంటే చాలా దీర్ఘంగా ఆలోచించేవి, ప్యాషనేట్గా, కసిగా. ఓకే. ఏ పనినైనా చాలా ప్యాషనేట్గా చేయాలి, కసిగా చేయాలి. అయితే మిస్టీరియస్ మనసులు ఏంటంటే, మిస్టీరియస్ అంటే ఒక సస్పెన్స్ అనమాట. మిస్టీరియస్గా ఉంటుంది, సస్పెన్స్గా ఉంటుంది. ఓకే. పోతే కొంచెం అనుమానం టైప్గా కూడా మిస్టీరియస్గా. ఓకే. స్కార్పియో ఈజ్ ఎమోషనల్లీ డీప్. చాలా వీళ్ళు ఎమోషన్స్తో ఎక్కువ కూడుకొని ఉంటారు. ఈ ఎమోషన్లో కూడా ఎక్కువ డీప్గా, దీర్ఘంగా, అండ్ డ్రైవెన్ బై ఎ డిజైర్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. వీళ్ళు ఎక్కువ మార్పు కోరుకుంటారు అన్నమాట. వీళ్ళకి ఒక బలమైన కోరిక ఉంటుంది, మార్పు కావాలి అనేది. ఇప్పుడు ఈ జలతత్వ ఎలిమెంట్ అయినందువల్ల ఈ జలతత్వ ఎలిమెంట్ వీళ్ళకి ఒక డెప్త్, దీర్ఘమైనటువంటి, సహజ సిద్ధమైనటువంటి ఉంటుంది. వీళ్ళకి సహజంగా ఉంటారు. ఈ ఫిక్స్డ్ క్వాలిటీ అయినందువల్ల, స్థిర రాశి వల్ల
వీళ్ళకి డిటర్మినేషన్ అంటే చాలా దీర్ఘమైనటువంటి, పోతే డిటర్మినేషన్ అంటే పని మీద ఒక శ్రద్ధ, కాన్సన్ట్రేషను, అసలుకి వీళ్ళు విల్ పవరు, మానసిక ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. డిటర్మినేషను, స్ట్రాంగ్ విల్ పవర్, మానసిక ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి? స్కార్పియో అంటే వృశ్చిక రాశి వాళ్ళకి. కొంచెం తెలుగులో కూడా చూద్దాం. వృశ్చిక రాశికి ఏంటి పరిస్థితి? వృశ్చికం వచ్చేసి వీళ్ళ తత్వం వచ్చేసి జలతత్వం. క్వాలిటీ వీళ్ళకి స్థిర రాశి, లింగం స్త్రీ. లక్షణాలు ఏంటంటే తీవ్రమైన, ఉద్వేగభరితమైన మరియు రహస్యమైన ఈ క్యారెక్టరిస్టిక్స్ వెళ్ళకుంటే ఇంటెన్స్ అని చెప్పాను. తీవ్రమైన, ఉద్వేగభరితమైన, ఓకే, అండ్ రహస్యమైన, మిస్టీరియస్. చాలా ఇలా మానసిక పరంగా చాలా లోతైన మనస్తత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు. పరివర్తన కోసం వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ కోరికతోటి వీళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఈ జలతత్వం వీళ్ళకి అయితే డెప్త్, అంతర్దృష్టిని తెస్తుంది. అయితే స్థిర నాణ్యత, సంకల్పం మరియు బలమైన సంకల్ప శక్తిని, అంటే బలమైన అంటే మానసికంగా చాలా మానసికంగా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పాను నేను. ఓకే, తెలుగులో తులారాశి అంటే ఇది వాయుతత్వము. కార్డినల్ అంటే చరరాశి, పురుష రాశి, లింగం వచ్చి పురుష. వీళ్ళకి డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనటువంటి దౌత్యం అంటే డిప్లొమాట్స్ ఉంటారు. ఒక దేశానికి ఇంకొక దేశానికి ఒక అంబాసిడర్స్గా, లేదు ఒక గ్రామము ఇంకొక గ్రామంతో ఒక మన పబ్లిక్లో కూడా డిప్లొమాటిక్గా చాలా, అంటే రెండు గ్రూప్స్కి దౌత్యం మధ్యన మీడియేటర్స్గా ఉండి సమస్యలు డిప్లొమాటిక్గా వాళ్ళ మధ్యన సమస్యలు సాల్వ్ చేయటంలో ఇట్లా ఉంటుంది అన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉంటారు మరియు సామాజిక సోషల్ ఓకే. వీళ్ళల్లో ఈ మూలకం అంటే గాలి అంటే ఎయిర్. ఈ వాయుతత్వం వీళ్ళలో మేధస్సు, కమ్యూనికేషన్ ఎక్కువ సూచిస్తుంది. ఓకే, ఈ కార్డినల్ వల్ల అంటే చరరాశి వల్ల వీళ్ళకి భాగస్వామ్యాలను ప్రారంభించడానికి మరియు న్యాయం కోరడానికి వీళ్ళకి ఒక ఎనర్జీ డ్రైవ్ ఇస్తుంది అన్నమాట. పోతే కన్యారాశికి అధిపతి బుధుడు. ఇది భూతత్వపు రాశి. నాణ్యత అంటే మార్చదగినది అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? భూతత్వపు రాశి వాళ్ళు. కన్యా వచ్చేసి మార్చదనే ద్విస్వభావ రాశి. ఓకే, ద్విస్వభావ రాశి. స్త్రీలింగము. వీళ్ళు విశ్లేషణాత్మక అంటే అనలైజ్డ్గా ఉంటారనమాట. వచ్చి ఆచరణాత్మక అంటే ప్రాక్టికల్గా చెప్పాను నేను. ప్రాక్టికల్ అంటే వీళ్ళు చెప్పేదాన్ని చేసేదాన్ని అట్లా కాకుండా చెప్పేదే చేస్తారు, ఆచరణలో చేసి చూపిస్తారు అన్నమాట. తర్వాత డీటెయిల్డ్గా ఉంటారు. అంటే ఏదైనా ఒక పనిలో వివరాలు డీటెయిల్డ్గా. ఓకే, వీళ్ళకి ఖచ్చితత్వం, ప్రెసిషన్ ఎక్కువ ఇష్టపడతారు. ఖచ్చితత్వం, కరెక్ట్నెస్ ఎక్కువ ఇష్టపడతారు. అభివృద్ధిపై వీళ్ళ దృష్టి ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ మీద. ఇది భూతత్వ రాశి కాబట్టి ప్రాక్టికాలిటీ అంటే చెప్పాను, ఆచరణాత్మకంగా ఉంటుంది. వీళ్ళకి మార్చగల నాణ్యత అంటే ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, మార్పు అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళ పని సేవలో, వీళ్ళు చేసే సర్వీస్లో లేదా చేసే పనిలో ఈ మార్పునికి ఎక్కువ ఇష్టపడతారు. మార్పు తేవటానికి నాణ్యత పరంగా. ఓకే, వీళ్ళకి ఇష్టం ఎక్కువ ఉంటుంది.
పోతే వృశ్చికం అని చెప్పాను. ధనస్సులో వచ్చేసి అగ్నితత్వపు రాశి. మార్చదగినది అంటే ద్విస్వభావ రాశి అనమాట. ద్విస్వభావ రాశి. ఓకే. ద్విస్వభావ రాశి ఎప్పుడు కూడా చరాస్థిర 2 రాశుల క్వాలిటీస్‌లో మిక్స్ అయ్యి ఉంటాయి. పోతే ధనస్సు గురువు, రాశి లార్డ్ గురువు, లింగం వచ్చేసి పురుష లింగము. ఓకే. పోతే లక్షణాలు వీళ్ళకి ఆశావాది, ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ అంటే ఆశావాది. ఓకే. ఇష్టపడతారు. ఆశావాదం అంటే ఆశలో ఉంటారనమాట. ఇంకా మనకి హోప్ ఉంటుంది వీళ్ళకి, జరగచ్చు నెక్స్ట్ అనేది. అడ్వెంచరస్గా ఉంటారు, సాహసంగా ఉంటారు, మరియు తాత్విక ధోరణి ఎక్కువ ఉంటుంది. ఫిలాసఫీ ఇష్టపడతారనమాట వీళ్ళు ఎక్కువ. ధనస్సు అన్వేషణ, ఎక్స్ప్లోరేషన్. ఓకే. అన్వేషణ ఏదైనా కొత్త విషయాలు కనుక్కోవాలనే అన్వేషణ అనమాట. స్వేచ్ఛ, ఫ్రీడమ్ని ఎక్కువ ఇష్టపడతారు. జ్ఞానం నేర్చుకోవాలి, నాలెడ్జ్ బేస్డ్గా ఎక్కువ ఇష్టపడతారు. ఇది అగ్నితత్వం రాశి కాబట్టి వీళ్ళకి శక్తిని, ఈ అభిరుచి వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ కోరిక కొత్త విషయాల మీద అన్వేషణ, పోతే ఈ అడ్వెంచరస్, సాహసోపేత, వీటి మీద ఆ అభిరుచి ఈ అగ్నితత్వం రాసిస్తుంది. అయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని స్వీకరించగలుగుతారు అనమాట. యాక్సెప్ట్ చేస్తారు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొత్త అనుభవాలకి, కొత్త ప్రాక్టీసెస్కి ఇష్టపడతారనమాట. సరే, మకరం అంటే క్యాప్రికార్న్, శని రూలింగ్ ప్లానెట్ అంటే రాశి లార్డ్ శని. పోతే భూతత్వపు రాశి, ఇది చరరాశి మరియు స్త్రీ రాశి. లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది ప్రతిష్టాత్మకమైనది, క్రమశిక్షణతో మరియు ఆచరణాత్మకమైనది. మకరం దీర్ఘకాలిక లక్ష్యాలని మకర రాశి జాతకులు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలని, అలాంటి నిర్మాణాలను నిర్వహించడంపై వీళ్ళు దృష్టి పెడతారు. చాలా ప్రతిష్టాత్మకంగా వీళ్ళ లక్షణాలు ఉంటాయి. క్రమశిక్షణ, డిసిప్లిన్డ్గా ఉంటారు. ఆచరణాత్మకం అంటే ఏదైనా కూడా ప్రాక్టికల్ ఆచరించి చూపించాలి అని ఉంటారు. ఇది భూతత్వపు రాశి కాబట్టి వీళ్ళకి భూతత్వ రాశి వీళ్ళలో ఈ కొన్ని తెలుగు పదాలు చాలా అర్థమే కాక ఇంగ్లీషే బెటర్ అనిపిస్తుంది. ఇంగ్లీష్కి వద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదా రాశి? మకరం, క్యాప్రికాన్. ఏం చెప్తున్నారు? అంబిషియస్గా ఉంటారు. అంబిషియస్ అంటే చాలా మహత్వాకాంక్షలుగా, అంబిషియస్ అంటే సాధించాలి అనేసి ఒక తపనగా ఉన్నటువంటి మహత్వాకాంక్షి అంటారు అంబిషియస్. పోతే డిసిప్లిన్డ్ అంటే చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వీళ్ళు. ఓకే. అండ్ ప్రాక్టికల్ ఇష్టపడతారు, ఆచరణాత్మకంగా ఉంటారు వీళ్ళు. ఈ లాంగ్ టర్మ్ గోల్స్ని సాధించాలి అనే ఒక తపనతో ఉంటారు. ఒక పెద్ద పెద్ద గోల్స్ని సాధించాలి అనే ఒక ఎయిమ్ తోటి, ఆశయంతో ఉంటారు. నిర్మాణాలను వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ది ఎర్త్ ఎలిమెంట్. కుంభరాశి వాళ్ళు, ఇది వాయుతత్వము. కుంభరాశికి శని అధిపతి. స్థిర రాశులు, పురుష రాశి. వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు. కొత్త విషయాలను కనుక్కోవాలి అన్న ఇండిపెండెంట్గా ఇష్టపడతారు. స్వతంత్రంగా జీవించడానికి, డిపెండెంట్గా ఎవరి మీద ఆధారపడి కాకుండా ఇండిపెండెంట్గా సొంతంగా జీవించాలని వీళ్ళలో మానవత్వం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇండివిడ్యువాలిటీని ఇష్టపడతారు. అంటే సొంత నిర్ణయాలు అండ్ ఎక్కువ ముందు చూపులు ఆలోచించే విధంగా ఫార్వర్డ్ థింకింగ్కి ఇష్టపడతారు. ఇది వాయుతత్వం అయినందువల్ల వీళ్ళకి ఆ తెలివి, ఇంటెలెక్ట్ అంటే తెలివిగా ఉండటం, కమ్యూనికేటివ్గా ఉండటం, పబ్లిక్ తోటి ఎక్కువ మాట్లాడే నైపుణ్యాలు ఉంటాయి. ఇది ఫిక్స్డ్ క్వాలిటీ అంటే స్థిర రాశి అయినందువల్ల వీళ్ళ పట్టుదలని ఎక్కువ, ఐడియాస్ని ముందుకు తీసుకొచ్చే ఐడియల్గా ఉండే అంటే పర్సూ చేయటంలో పట్టుదల,
ఏదన్నా ఐడియాలని ముందుకు తీసుకెళ్ళే విధానంగా ఉంటారు. చివరి రాశి మీన రాశి. ఇది జలతత్వ రాశి. మ్యూటబుల్ అంటే ద్విస్వభావ ఉంటారు. ఇది ఈ స్త్రీ రాశి. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వీళ్ళు చాలా కంపాషనేట్గా ఉంటుంది, దయాగుణం వీళ్ళు ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. కొద్దిగా ఇమాజినేటివ్ అంటే ఊహాజనికంగా ఊహల్లో ఉండటం. సెన్సిటివ్గా ఉంటే చాలా సెన్సిటివ్ అంటే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీళ్ళు. పోతే ఇది చాలా డీప్లీ ఎంపథెటిక్ అంటే వేరే ఎదుటి వాళ్ళ పట్ల చాలా దయాగుణంతో, వాళ్ళ వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని ఓదార్చే గుణంతో సింపతి చూపిస్తారు. స్పిరిచువల్లీ స్పిరిచువల్లీ అంటే దైవ ప్రకారంగా వీళ్ళు ఎక్కువ భగవంతుడి తరపు ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ఆ సైడ్ భగవ సన్నిధానము ఇట్లా ఉంటారనమాట. ఇది జలతత్వ రాశి కాబట్టి వీళ్ళకి ఆ ఎమోషనల్ డెప్త్ అనేది ఇస్తుంది. కాకపోతే వీటిలో మ్యూటబుల్ క్వాలిటీ అంటే ఈ మార్పుకి ఇష్టపడే క్వాలిటీ వీళ్ళని ఎప్పుడు అడాప్టేషన్కి, పోతే ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ మ్యాటర్స్. స్పిరిచువల్ అంటే భగవ భగవత్ సన్నిధి, భగవత్ చింతన అలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. సో సమ్మరీ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ ఏం చెప్పాను. ఈ ఎలిమెంట్స్ అంటే తత్వాలను బట్టేసి, క్వాలిటీని బట్టేసి, జెండర్ని బట్టి చూద్దాం. ఇప్పుడు అగ్నితత్వ రాసులు మేషము, సింహము, ధనస్సు. ఇవన్నీ కూడా ఈ మూడు రాసులు అగ్నితత్వం శక్తి, ఎనర్జెటిక్గా, ప్యాషనేట్గా ఉండడం, కసి ఏదైనా సాధించాలి అండ్ వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. ఈ భూతత్వ రాసులు వృషభము, కన్య, మకరము. ఓకే, ఇవన్నీ వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు, ఆచరణాత్మకంగా ఉంటారు. భూతత్వ రాసులు కాబట్టి ఎక్కువ ఆచరణాత్మకం. పోతే రియాలిటీస్, వాస్తవాలకి దగ్గరగా ఉంటారు వీళ్ళు. ఓకే, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. పోతే ఎయిర్ సైన్స్ అంటే వాయుతత్వ రాసులు వచ్చేసి మిథునము, తుల, కుంభము. వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు, ఇంటలెక్చువల్ అండ్ కమ్యూనికేటివ్ అంటే వేరే వాళ్ళతోటి సంబంధాలు, మాట్లాడే స్కిల్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. పబ్లిక్ తోటి కలిసి ఉంటారు సోషల్గా. పోతే జలతత్వ రాశుల్లో కర్కాటకము, వృశ్చికము, మీనము. వీళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు అనమాట. ఎమోషనల్ ఎక్కువ, ఇంట్యూటివ్ సహజంగా ఉంటారు, సింపథెటిక్గా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడేటట్టుగా ఉంటారు, వాళ్ళ బాధలను పంచుకునే సింపథెటిక్గా ఉంటారు. పోతే కార్డినల్ సైన్స్ ఏమొస్తాయంటే, కార్డినల్ సైన్స్ అంటే చరరాశులు. ఏంటేంటివి చరరాశులు? మేషము, కర్కాటకము, తుల, మకరం. వీళ్ళు ఇనిషియేటర్స్ అంటే ఒక పని వీళ్ళే స్టార్ట్ చేస్తారనమాట. చురుగ్గా ఉండి పని తన సొంతగా ముందుకొచ్చి చేసే ఇనిషియేటర్స్ అని లీడర్స్గా ఉంటారు వీళ్ళు. ఎక్కువ నాయక లక్షణాలు ఉంటాయి. పోతే చురుకుగా ఒక పనిని మొదలుపెట్టేవాళ్ళుగా ఉంటారు. స్థిర రాశుల్లో వృషభము, సింహము, స్కార్పియో అంటే వృశ్చికము, కుంభరాశులు. వీళ్ళు ఫిక్స్డ్ అంటే స్టేబుల్గా, స్థిరత్వం ఉంటుంది వీళ్ళకి. డిటర్మైండ్గా అంటే ఒక పని చేయాలి అనే ఒక డిటర్మినేషను, పట్టుదల వీళ్ళు ఎక్కువ ఉంటుంది. మార్పుని పెద్ద వీళ్ళు ఇష్టపడరు, రెసిస్టెంట్ వచ్చి మార్పుకి ఇష్టపడకుండా ఫిక్స్డ్ స్థిరమైన మనస్తత్వంగా ఉంటారు అనమాట. మ్యూటబుల్ సైన్స్ అంటే ద్విస్వభావ రాశులు, ఈ మార్పు కోరుకునే రాశులు ఇవి ఎక్కువ. ఇది మిథునము, కన్య, ధనస్సు, మీనం. వీళ్ళు అడాప్టబుల్ అంటే ఒక రకరకాల పరిస్థితులని వీళ్ళకి ఇష్టపడి ఆ పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకొని ఉండగలిగే అడాప్టేషన్ అంటారు. ఏ పరిస్థితికైనా వీళ్ళు తను మార్చుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వీళ్ళు తను
మౌల్డ్ అంటే మార్చుకొని దాన్ని ఉండగలరన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఆ మూమెంట్ ఏ పనికైనా కూడా ఎలాంటి స్థితినైనా కూడా తట్టుకొని నిలబడే ఫ్లెక్సిబిలిటీల్లో మార్పుని తట్టుకునే దానికి వీళ్ళు ఉండగలరు. చేంజ్ అవ్వడానికి ఇష్టపడతారనమాట. మార్పుకి ఇష్టపడే రకం. పోతే మ్యాస్కులిన్ పురుష రాశులు ఏంటివంటే మేషము, మిథునము, సింహము, లిబ్రా అంటే తుల, ధనస్సు అండ్ కుంభరాశులు. ఈ పురుష రాశులు యాక్టివ్గా ఉండేది. పోతే అవుట్వర్డ్ ఓరియంటెడ్ అంటే బాహ్య ఆ, ఎక్కువ అంటే ఎక్స్ట్రావర్ట్, ఎక్కువ అందరితో కలుపుగోలుగా ఉండే టైప్. అసర్టివ్ అంటే ఒక నమ్మకము, దృఢత్వము ఇట్లా ఉంటారనమాట. ఫెమినైన్ సైన్స్ అంటే స్త్రీతత్వ రాశుల్లో వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము. వీళ్ళు రిసెప్టివ్గా ఉంటారు. ఇన్వార్డ్ ఓరియంటెడ్ అండ్ ఇంట్రావర్ట్, ఎక్కువ తక్కువ మాట్లాడి ఈ టైప్లో ఉంటారు. రిసెప్టివ్ అంటే ఎక్కువ రిసీవ్ చేసుకునే మెంటాలిటీ వీళ్ళది ఎక్కువ ఉంటుంది. నర్చరింగ్ అంటే వీళ్ళలో పోషణ, సర్వీస్గా ఎక్కువ పోషణ, ఇట్లా సర్వీస్ ఇవ్వటము, పోషించటము, పెంపకాలు ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. సో ఇవన్నీ మనం కొంచెం తెలుగు కూడా తెలుసుకోవాలి అంటే కిందకు వస్తే ఒక్కొక్క రాసులు ఇవన్నీ చెప్తారు. ఏంటివి ఈ స్త్రీ రాసులు అంటే వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీనం. వీళ్ళకి అంతర్ముఖులు అంటే చెప్పాను, ఇంట్రావర్ట్ ఎక్కువ అనమాట. తక్కువ మాట్లాడతారు అనమాట. పెంపకం అలాంటి వాడు ఎక్కువ ఇష్టపడతారు. పురుష రాశులు మేషం, మిథునం, సింహం, తుల, ధనుసు, కుంభం. చురుకైన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉండేది. బాహ్య ఆధారిత అంటే అవుట్వర్డ్, ఎక్కువ బయట ఎవరితో అయినా కలిసి మాట్లాడే టైపుగా దృఢంగా ఉంటాయి. అసర్టివ్ అంటే పరివర్తన చెందే రాసులు అంటే మ్యూటబుల్ ఏ రాసులు మిథునము, కన్య, ధనుసు, మీనం. వీళ్ళు ఎక్కువ కూడా అనుకూలత. ఈ తెలుగు కొంచెం ఇట్లా ఏంటంటే కష్టమైనవి, అనుకూలత, అనువైనవి మరియు మార్చడానికి అంటే వీళ్ళేంటి అడాప్టేషన్. అనుకూలత అంటే అడాప్టేషన్, దేనికైనా అనుకూల, ఏ రకమైన స్థితినైనా వీళ్ళు తట్టుకొని తన ఆ పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకొని బ్రతకగలరు అనమాట. ఇది కాకపోతే సో నాకు ఈ మీనరాశికి వీళ్ళకి చాలా చెప్పాను. దయగల వాళ్ళు, దయ అంటే కంపాషనేట్గా ఉంటారు, ఊహాత్మక ఇమాజినేటివ్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, సున్నితమైన మనస్తత్వం, చాలా లోతైన సింపథెటిక్గా డీప్ సింపథెటిక్గా సానుభూతి కలిగి ఉంటుంది వేరే వాళ్ళ పక్కన, ఎదుటి వాళ్ళ పక్కన. ఆధ్యాత్మిక పరంగా, భగవంతుడి పరంగా ఎక్కువ మొగ్గు చూపుతారు అని చెప్పాను. ఇది జలతత్వ రాశి కాబట్టి భాగోద్వే ఇన్ డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట వీళ్ళకి ఉంటాయి. ఓకే, జై హింద్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇప్పుడు రాసుల గురించి చదివాము, కారకత్వాలు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి భావాలు, గ్రహాల కారకత్వాలు, వాటి క్యారెక్టరిస్టిక్స్ చదువుదాము. ఓకే, తర్వాత D9 చార్ట్ ప్రిపరేషను, కుజ దోషము, పోతే కాలసర్ప దోషము. అంటే కాలసర్ప దోషం ఎట్లా అంటే రాహుకేతువుల మధ్య అన్ని ప్లానెట్స్ వస్తే దాన్ని కాలసర్ప దోషం అంటే. రకరకాల కాలసర్ప దోషాలు ఉంటాయి, వాటి పరిహారాలు ఇవన్నీ, కుజ దోషము పరిహారాలు, D9 చార్ట్ ప్రిపరేషను, ఇవన్నీ మనం వేదిక ఆస్ట్రాలజీలో చూద్దాము. ఇంతకుముందు చాలా చదివాము మనం. గ్రహ వీక్షణలో చూసాము, పోతే మూల త్రికోణాలు, ఉచ్చ నీచం, పోతే స్వక్షేత్రాలు, డిగ్రీలు, పోతే చాలా చదివాం కదా. ఇప్పుడు ఈ చదివితే కొంత మనకి వేదికలో కొంత కవర్ అవుతుంది. ఇంకా వచ్చేసి మనం కేపీ పద్ధతిలో చాలా దూరం వెళ్ళాం కదా. వేదికలో కూడా కొంత ఈ గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు, రాశి కారకత్వాలు ఇవన్నీ చదివి D9 చార్ట్ ప్రిపరేషను, పోతే కుజ దోషాలు, కొన్ని యోగాలు ఉంటాయి. ఓకే, గజకేసరి యోగాలు, బుధ ఆదిత్య యోగం అంటే బుధుడు సూర్యుడితో కలిస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఇట్లాగా ఇవన్నీ చదివి వేదికలో కొంత నాలెడ్జ్ చేసిన తర్వాత మళ్ళీ కేపీకి కొంచెం ముందుకెళ్దాం. ఇట్లా రెండు మిక్స్ చేసుకుంటా. ఆ మధ్యలో వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ చెప్పాను.
చాలా డిగ్రీల గురించి చెప్పాను నేను వెస్టర్న్ ఆస్పెక్ట్స్లో. ఓకే, జై హింద్.